వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. దేశంలో లక్షలాది యువతకు జీవనాధారంగా మారిన ర్యాపిడో, ఊబర్, ఓలా బైక్ టాక్సీ సేవలు ఇప్పుడు భారీ వివాదం మధ్య నిలిచాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం నిషేధం అమలు చేసిన తర్వాత ఇదే నిర్ణయం దేశ వ్యాప్తంగా అమలు కావచ్చన్న సమాచారం వెలుగులోకి రావడంతో రైడర్లు, ప్రయాణికులు, కంపెనీలు అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బైక్ టాక్సీలు చట్టబద్ధం కాదు, ప్రైవేట్ బైక్లను కమర్షియల్ గా ఉపయోగించొద్దు అనే కారణాలను చూపిస్తూ ప్రభుత్వం ముందుకు వస్తుండగా దీనివల్ల లక్షలాది యువత ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ర్యాపిడో ఒక్కటే దేశంలో 20 లక్షల రైడర్లను కలిగి ఉండగా మొత్తం బైక్ టాక్సీ రంగం 40 నుంచి 20 లక్షల మంది జీవనాన్ని నిలబెట్టిందని అంచనా. రోజంతా తిరిగి కొద్దిపాటి ఆదాయం సంపాదించి ఇంటికి తీసుకెళ్తే యువతకు ఈ నిర్ణయం తీవ్ర దెబ్బగా మారింది. మరోవైపు బైక్ టాక్సీలు నిలిచిపోతాయని తెలిసిన వెంటనే స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్లు ధరలు పెంచేసి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారని ప్రజలు సోషల్ మీడియాలో వాపోతున్నారు. సాధారణ ఉద్యోగికి, విద్యార్థికి, వర్కింగ్ మహిళలకు బైక్ టాక్సీ ఒక చవక ప్రయాణం. దానిని ఎందుకు తీసేస్తున్నారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సేవ్ ర్యాపిడో, ఎలో బైక్ టాక్సీ వంటి హ్యాష్ ట్యాగ్లు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ ప్రభుత్వం నిర్ణయం పునః పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక సామాన్య పాలసీ సిద్ధం చేస్తోంది సమాచారం. అంటే బైక్ టాక్సీలను పూర్తిగా చట్టబద్ధం చేసే మార్గంలో మార్పులు రావచ్చు, లేదా పూర్తి నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. ప్రజల ప్రయాణం, రైడర్ల ఉపాధి, కంపెనీల భవిష్యత్తు అన్ని ఒక నిర్ణయంపై ఆధారపడగా ఈ వివాదాస్పద నిర్ణయం త్వరలో దేశంలో హాట్ టాపిక్ అవడం ఖాయం. ఇప్పుడు అందరి చూపులు ఒక్కటే, ప్రభుత్వం తీసుకోబోయే తుది నిర్ణయం.